హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎన్ఎస్కే ఫుడ్ అండ్ క్రాఫ్ట్ క్రియేషన్స్. ఈరోజు మీకు ఏం చూపిస్తున్నానంటే వీడియో, మనం పాతవి సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, రంగు వెలిసిపోయినవి కొంచెం పక్కన పడేస్తుంటాం కదా, వాటితో రీయూజ్ చేసి మనకి ఇప్పుడు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా ఈజీగా చేసుకోవాలో చూపిస్తున్నాను. చూసేయండి వీడియోని. సిల్క్ థ్రెడ్ తీసుకున్నప్పుడు దాన్ని 25 లైన్స్ వేసుకున్నానండి నేను. ఇది చిన్నది కాబట్టి 2 కట్ కదా, 25 లైన్స్ సరిపోతాయి. అలా తీసుకుని సీజర్తో కట్ చేసి కొంచెం అక్కడ గ్లూ అనేది పెట్టేయాలన్నమాట. లైన్స్ అనేవి పోకుండా ఉంటాయి. అలా గ్లూ పెట్టేసుకున్న తర్వాత మనం బ్యాంగిల్ చుట్టుకుంటాం కదా, ఆ బ్యాంగిల్ కొంచెం గ్లూ పెట్టేసి నీట్గా ఒకదాని మీద ఒకటి ఎక్కకుండా నీట్గా చుట్టుకోవాలండి. అదేవిధంగా బ్యాంగిల్స్ అన్నిటికీ అలా చుట్టేసుకోవాలన్నమాట. కొంచెం టైం పడుతుందండి, ఏదైనా టీవీ చూస్తూ చేస్తూ ఉంటే త్వరగా అయిపోతుంది అనమాట. అలా ఫాస్ట్గా చుట్టేస్తే గజిబిజిగా వచ్చేస్తుంది థ్రెడ్ అంతా. నీట్గా ఓపిక్గా చుట్టుకోవాలి. అలా చివరికి వచ్చేసిన తర్వాత మళ్ళీ కొంచెం గ్లూ పెట్టేసి అలా కిందకి అంటించుకోవాలండి. పైన అంటించుకుంటే మళ్ళీ మరకల్లా కనిపిస్తూ ఉంటుంది మనకి. అలా కిందకి వచ్చిన తర్వాత కొంచెం గ్లూ పెట్టేసి మళ్ళీ అంటించేసుకుంటే బాగుంటుంది అనమాట. ఆ విధంగా చుట్టేసుకున్న బ్యాంగిల్స్ అన్నిటికీ. తర్వాత డెకరేషన్కి మనం దగ్గర B7000 గ్లూ ఉంటుంది. అది లేకపోయినా మామూలు ఫెవికాల్ గ్లూ ఉంటుంది కదా, అది కూడా వాడచ్చు. నేను 6M ఐ షేప్ కున్నమ్స్ ఉంటాయి కదా, అది తీసుకున్నాను. మధ్యలో డ్రాప్ షేప్ పెట్టాను అనమాట. గాజుల మీద డిజైన్స్ అనేవి మన ఐడియాస్ ఉంటాయి కదండి మనకి, దాన్ని బట్టి చేసుకోవచ్చు అనమాట. ఇది కాక మనకి ఐడియాస్ రావట్లేదు అనుకుంటే పింట్రెస్ట్లో ఈ బ్యాంగిల్స్, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైన్స్ అనుకుంటే బోల్డ్ వస్తున్నాయండి. అసలు మనకి చూస్తుంటేనే పిచ్చెక్కిపోతుంది, అంత మంచి మంచి మోడల్స్ వస్తున్నాయి. అవి చూసి కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో ఉండే వాళ్ళకి పని అంతా అయిపోయిన తర్వాత ఒక 2 అవర్స్ గాలి ఉంటుంది కదా, ఆ టైంలో బోర్ కొట్టకుండా ఇలా ఏదో ఒకటి ప్రయోగాలు చేస్తూ ఉంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, చేసుకున్నామన్న హ్యాపీనెస్ ఉంటుంది అనమాట. నా అభిప్రాయం అయితే అంతేనండి. ఖాళీగా ఉంటే మైండ్ అంతా డైవర్ట్ అయిపోతుంది కదా, అందుకని ఇలా చేశాను, ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది నాకైతే. చాలా బాగున్నాయి కూడా గాజులు కూడా. చూసారు కదా ఎలా ఉందో. మొత్తం వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ని చూసి వెళ్ళిపోతున్నారు తప్ప లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారా బాగున్నాయి ఆ బ్యాంగిల్స్. ఆ విధంగా పేరప్ చేశాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో ప్రతిదీ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. బాయ్.